Good morning to students. This is the second class for accounting subject. We are going to discuss about the accounting concepts. These accounting concepts is necessary for recording the business transactions into account books. So, what is the meaning of accounting concepts and its contents? Accounting concepts are the necessary assumptions, conditions, or purpose upon which the accounting is based. They are developed to facilitate communication of the accounting and financial information to all the users and readers of the financial information. The accounting concepts are explained below. So first one is the business entity concept. As per this concept, the business organization are treated as a separate entity which can be distinguished from the owners. Second one, dual aspect concept. It is the basis of double entry system of bookkeeping. All the business transactions recorded in accounts have two aspects, that is receiving benefit and giving benefit. Next one is going concern concept. As per this concept, it is assumed that the organization will continue for a long time unless and until it has entered into liquidation. And fourth one, money measurement concept. As per this concept, only those transactions are expressed in terms of money are recorded. So first one, accounting concepts are the necessary assumptions and conditions or purpose upon which the accounting is based. That means the accounting transactions are to be recorded in accounts. These accounting concepts must be followed by the business concern. Otherwise, those transactions are not recorded in the accounts books. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ని కనుక ఫాలో అవ్వకుండా బిజినెస్లో వ్యాపారంలో జరిగే లేదా ఒక సంస్థలో జరిగే వ్యవహారాలని రికార్డ్ చేయటం కుదరదు. సో మనం బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఈ కాన్సెప్ట్కి లోబడి ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే బిజినెస్లో కానీ ఆర్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ద సర్వీస్ ఆర్ ద బిజినెస్, ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా సరే రికార్డ్ చేయటం కుదురుతుంది. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేసుకోవటానికి కొన్ని అజంప్షన్స్, కొన్ని కండిషన్స్, కొన్ని పర్పస్ మీద డిపెండ్ అయ్యి రికార్డ్ చేయటం జరుగుతుంది. Accounting concepts are the necessary assumptions, conditions or purpose upon which the accounting is based. So, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని అకౌంట్స్లో రికార్డ్ చేసి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా రికార్డ్ చేయాలి అంటే కొన్ని అజంప్షన్స్, కొన్ని కండిషన్స్, కొంత పర్పస్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే అకౌంటింగ్ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టడానికి, అంటే దాన్ని అమలు చేయటానికి అవసరమైన ప్రమేయాలను, షరతులను లేదా సర్వసమ్మతాలను అకౌంటింగ్ భావనలు, కాన్సెప్ట్స్ అంటే భావనలు, సో భావనలు పరిగణించవచ్చు. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ప్రకారం, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ప్రకారం business organizations are treated as a separate entity which can be distinguished from the owners. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్ని స్టార్ట్ చేసిన ఓనర్ని ఈ ఇద్దరు సెపరేట్ వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. అంటే బిజినెస్ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, ఓనర్ అనేది ఒక న్యాచురల్ పర్సన్. సో ఈ ఆర్టిఫిషియల్ పర్సన్ ఏంటి, న్యాచురల్ పర్సన్ అంటేది రాబోయే క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో బిజినెస్ అనేది ఒక సపరేట్ పర్సన్, బిజినెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక సపరేట్ పర్సన్, ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఓనర్ సపరేట్ పర్సన్.
కాబట్టి ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం బిజినెస్లో జరిగే వ్యవహారాలని ఓనర్ మీనింగ్లో రాయకూడదు, బిజినెస్ తరపున రాయాలి, బిజినెస్ మీనింగ్లో రాయాలన్నమాట. అంటే ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్, నాట్ బై ద ఓనర్. ఓనర్ తరపున రాయకూడదు. వ్యాపారం తరపున మనం చేసే ఆర్గనైజేషన్, ఆ వ్యవస్థ తరపున మనం ఈ బిజినెస్లో జరిగే, ఈ ఆర్గనైజేషన్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ which can be distinguished from the owners. And second one, dual aspect concept. It is the basis of double entry system of bookkeeping. Bookkeeping అనేది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్, అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే బుక్ కీపింగ్ ఈజ్ ద ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ ద సైన్స్. ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ టు ద బుక్స్. వ్యాపారంలో జరిగే వ్యవహారాలని ఏ విధంగా అయితే నమోదు చేయాలో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని బుక్ కీపింగ్ అంటారన్నమాట. సో ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్. ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ అకౌంట్స్ హ్యావ్ టూ ఆస్పెక్ట్స్. సో రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి రిసీవింగ్ బెనిఫిట్ అండ్ గివింగ్ బెనిఫిట్. అంటే మనం రిసీవ్ చేసుకునే బెనిఫిట్కి ఈక్వలెంట్గా గివింగ్ బెనిఫిట్ ఉండాలి. అలా ఈక్వల్గా ఉంటేనే ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం ఆర్గనైజేషన్ అకౌంట్స్ బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్, మనం ఒక షాప్కి వెళ్ళి ఒక పెన్ పర్చేజ్ చేసాం. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెన్? అక్కడ అడిగాం, ఈ పెన్ ఖరీదు ఎంత అని. 10 రూపీస్ అన్నాడు. అంటే సెల్లర్ 10 రూపీస్ అని చెప్పారు. మనం 10 రూపీస్, మన పాకెట్లో ఉన్న 10 రూపీస్ మనీని అతనికి ఇస్తాము. మనం పెన్ తీసుకుంటాం. అంటే మనం తీసుకున్న పెన్ను, మనం ఇచ్చిన 10 రూపీస్ బోత్ ఆర్ ఈక్వల్ అనుకోండి. అంటే మనం గివింగ్ చేసిన 10, మనం రిసీవింగ్ చేసుకున్న పెన్ వాల్యూ బోత్ ఆర్ ద సేమ్. సో రిసీవింగ్ బెనిఫిట్ అండ్ గివింగ్ బెనిఫిట్ ఆర్ ద సేమ్. ఈ రెండు ఆస్పెక్ట్స్ కనుక లేకపోతే, ఓన్లీ వన్నే ఉందనుకో, ఓన్లీ రిసీవ్ చేసుకున్నాం, గివింగ్ చేయలేదు, లేదా ఓన్లీ గివింగ్ చేసాం, రిసీవ్ చేసుకోరా, దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద అకౌంట్స్ బుక్స్. సో రిసీవింగ్ బెనిఫిట్, గివింగ్ బెనిఫిట్ బోత్ ఆర్ మస్ట్ బి డన్. And third one, going concern concept. As per this concept, it is assumed that the organization will continue for a long time unless and until it has entered into the liquidation. ఈ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ప్రకారం వ్యాపారం అనేది భవిష్యత్తులో కూడా కొనసాగించబడుతుంది. ఎప్పటి వరకు? ఈ సంస్థని క్లోజ్ చేసేంత వరకు. అది 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, 40 years అవ్వచ్చు, 100 years అవ్వచ్చు, నో ప్రాబ్లం. అలా లాంగ్ టర్మ్ అనమాట. అంటే ఇట్ కెన్ బి కంటిన్యూడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఈ వ్యాపార సంస్థని భవిష్యత్తులో కూడా కొనసాగించబడుతుంది అనే భావన మీద మనం అకౌంట్స్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ రికార్డెడ్. అకౌంట్స్ బుక్స్లో రికార్డ్ చేయాలి అంటే మన బిజినెస్లో జరిగే వ్యవహారాన్ని మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మనీతో చెప్పగలగాలి. అంటే ద్రవ్యం, దానికి ఒక విలువ చెప్పగలగాలి. అంటే అది సర్వీస్ ఆర్గనైజేషన్ అవచ్చు, ఒక సర్వీస్ చేయొచ్చు, సర్వీస్ టు ద సొసైటీ, లేదా గూడ్స్ ఆర్ సోల్డ్ టు ద సొసైటీ ఆర్ ద పబ్లిక్ ఆర్ ద కన్జ్యూమర్స్. మనం జరిగే వ్యవహారం, వ్యాపారంలో జరిగే ప్రతి వ్యవహారాన్ని మనీతో చెప్పగలగాలి. అందుకని మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ పెన్ అని అడిగితే ఇట్ ఈస్ ద 10 రూపీస్. అంటే ఆ పెన్ యొక్క విలువ, ఆ వస్తువు యొక్క విలువ 10 రూపీస్ మనీతో చెప్పామన్నమాట. అలానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఒక డిసీజ్ క్యూర్ చేసుకోవటానికి. సో మనం 300 రూపీస్, 400 రూపీస్ మనం ఫీజు పే చేస్తాం. సో ద కాస్ట్ ఆఫ్ ద సర్వీస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో అది సర్వీస్ ట్రాన్సాక్షన్ అవని, లేకపోతే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ అవని, బిజినెస్లో జరిగే అవని, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. దెన్ ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ ద అకౌంటింగ్ బుక్స్. సో నెక్స్ట్ ఇంకొక 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి రీడౌట్ చేద్దాం. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ దోస్ నెసరీ assumptions, conditions, or purpose upon which the accounting is based. They are developed to facilitate communication of the accounting and financial information to all the users. సో ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి, అంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా
వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి అసలు ఈ వ్యాపార సంస్థలో, ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో, ఒక వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఈ రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఫ్యూచర్ డెవలప్మెంట్ పర్పస్కి, ఫ్యూచర్ రన్నింగ్ పర్పస్కి కావలసిన డెసిషన్స్ తీసుకోవాలి అంటే రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ అనేది కొన్ని కాన్సెప్ట్స్ అంటే కొన్ని అజంప్షన్స్, కండిషన్స్, పర్పస్ మీద డిపెండ్ అయ్యి రికార్డ్ అవ్వాలి. అలా రికార్డ్ అయితేనే ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది యూజర్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అండ్ రీడర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఫర్దర్ ఇంకొక 4 ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.